షాప్ కట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూపన్ ఉందా? లేదండి, రేపు వస్తుంది. రేపు వస్తుందా? మరి ఈ రోజు ఏం చేద్దామని పెట్టావు షాపు? ఓ ఫోన్ చేసుకుంటా. మాస్టారు భవానీ కాఫీ. కూర్చోండి. హలో పద్మావతి గారు, నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాసా? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంత వరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రోడ్తో మాట్లాడాను. అతనేంటి అమ్మాయి నా ఫియాన్సీ, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 లక్షల క్యాష్, 100 కాసులు బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరగొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? నాన్న శ్రీనివాసులు గారు, ఏంటి? మీరు ఒక పని చేయండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ని క్యాపిటల్స్ లోనే ఫిల్అప్ చేయండి. తర్వాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలా చెప్తున్నారు, ఎలా పట్టుకోవాలి? చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. ఏమయ్యా, ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి. ఎందుకు? జింక ముందు ఊదుకోవడానికి. బ్యూటిఫుల్. ఓ మై గాడ్.